భారత్ పాక్ ఉద్రిక్తతల కారణంగా ఈ నెల 8న ధర్మశాలలో అంతర్ధాంతంగా నిలిచిపోయిన పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ను మళ్లీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మ్యాచ్ మే 24న జైపూర్ వేదికగా జరగనుంది. గతంలో ధర్మశాలలో జరిగిన కొద్ది ఓవర్ల ఆటను పరిగణలోకి తీసుకోకుండా మ్యాచ్ ను పూర్తిగా మొదటి నుంచి ఆడనున్నారు. ఇటీవల ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. పంజాబ్ ఇన్నింగ్స్ లోను 10.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ ను అధికారులు నిలిపివేశారు. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అయితే ఈ మ్యాచ్ విషయంలో పాయింట్లు కేటాయించకపోవడంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ దీనిపై స్పష్టత వచ్చింది. ధర్మశాలలో మ్యాచ్ ఆగిన సమయానికి పంజాబ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పుడు మ్యాచ్ ను మళ్లీ మొదటి బంతి నుంచి ప్రారంభించడంతో ఆ జట్టు సాధించిన ఆధిక్యం ప్రయోజనం లేకుండా పోయింది. ఇది పంజాబ్ జట్టుకు కొంత ప్రతికూలాసంగానే మారే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 15 పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్ కు చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్లో కనీసం ఒకదానిలో విజయం సాధించాల్సి ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో వాయిదా పడిన ఐపీఎల్ ను మే 15 నుంచి పునః ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. లీగ్ దశ మ్యాచ్లు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై వంటి 6 వేదికల్లో జరగనున్నాయి. టోర్నమెంట్ ఫైనల్ జూన్ 3న నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికలను బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. ఏప్రిల్ 29న క్వాలిఫైయర్ 1, ఏప్రిల్ 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్లు నివేదికలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఒకటి ముంబై, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో నిర్వహించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.